కానీ రామ్మోహన్ నాయుడు తర్వాత మాడతాం కొంచెం ఇబ్బందే. మనోడు మొదలు పెడితే ఆపడు. మిమ్మల్ని అందరూ చూసిన తర్వాత Sir, you just give me 2 minutes this time. This one time, sir. I am sure next time TDP is going to come up with lot bigger number and I won't have any problem with time. But this one time, sir. తెలుగు జాతి సత్తా ఏంటో ఢిల్లీకి వినిపించిన వ్యక్తి విశ్వవిఖ్యాత నరసార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. మేం చొక్కాలను చిప్పుకున్నాం, గొంతులన్నీ చించుకున్నాం, తనివి తీరనిది నీపై అభిమానం. నువ్వందుకున్న ఘనతని చదివితే ముచ్చెమటలు పట్టవ చరితకే. తెలుగు జాతి సత్తా ప్రపంచానికి వినిపించిన వ్యక్తి మన ప్రీతమ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు 100 సంవత్సరాల సందర్భంగా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఈ రోజు 100 సంవత్సరాల సందర్భంగా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. నువ్వు చెప్పింది కరెక్టేరా, మన వాడి బుర్రలో అసలు ఏమీ లేదు. నాకు ఫిజికల్ గా సమస్యలు లేవు, మెంటల్ గా కూడా సమస్యలు లేవు. 0 కూడా మేమే కనిపెట్టాం. అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు, అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. భారతదేశానికి కొన్ని తయారు చేసుకున్నటువంటి పాజిటివ్ పాయింట్స్ కొన్ని ఉన్నాయి. అర్జెంట్ గా హైదరాబాద్ వేసుకొచ్చాను రా. తెలుగుదేశం పార్టీ అయిపోయింది. అయిపోయింది సార్, పార్టీ అయిపోయింది. మీరేమని అనుకుంటారు? 0 అయిపోయింది. ఆయన చేతిలో ఒక ఫైల్ పెట్టుకుని, చంకులో ఫైల్ పెట్టుకుని బ్యాగ్ మోసుకుంటూ నడుస్తూ ఉంటారు ముఖ్యమంత్రిగా. ఆనాడు ఆయన విజన్ 2020 అంటే చాలా మంది ఎగతాళి చేశారు. కానీ ఈరోజు తిరిగి హైదరాబాద్లో చూస్తే ఆయన చెప్పిన ప్రతి మాట ఈరోజు నిజమైంది. లోయెస్ట్ పాయింట్ బాబు గారిని అరెస్ట్ చేసినప్పుడు బహుశా ఇక్కడ పడలా చూశారు. జడ్జి వైపు కూడా నవ్వుతా చూసి నడుచుకుంటూ వెళ్ళారు. ఎక్కడ అదే ఏర్పడలా. 52 రోజులు ఆయన బంధిస్తే మేము వెళ్ళేవాళ్ళం ములాఖాత్కి. మళ్ళీ అక్కడ కూడా మాకు అక్షంతలు పడేది. మొత్తం ఆయన చదివేసేవారు డాక్యుమెంట్లు, నోటింగ్స్తో సహా మాకు చెప్పారు, ఇక్కడ మీరు వీక్గా ఉన్నారు, ఇక్కడ చూసుకోండి, ఇక్కడ జాగ్రత్తగా ఉండండి. ఎప్పుడు అదే ఏర్పడలా. ఆయన బయటకు వచ్చిన తర్వాత కూడా ఒక సింహంలాగా వచ్చారు. ఆ విజువల్స్ మనందరం చూసాం. ఇది ఒక పెద్ద విపత్తిది. దీన్ని ఏ విధంగా హ్యాండిల్ చేయాలో అన్ని విధాలు హ్యాండిల్ చేయాలి. నేను ఇక్కడే ఉంటాను. నేను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తా. పూర్తిగా వాళ్ళని అన్ని విధాలు రక్షించే వరకు నేను ముందుంటాం. హెల్ప్ లైన్ పెడతాను, ఇప్పుడే ఇస్తాను. ఆఫీసుకు పోతానే హెల్ప్ లైనే కాకుండా నేనే కూర్చుంటా. మీకు గంటకి మీకు న్యాయం జరిగే వరకు అన్ని విధాలా కాపాడుకునే వరకు నేను ఇక్కడే ఉంటా, అన్ని చేస్తాను. ఇప్పుడు జనాలకి నువ్వు కావాలి. Sir, I have 2 questions for you. Some things celebrating kings. Very beautiful. Very good. ఎన్ఆర్ఐస్ అంటే నాన్ రెసిడెంట్ ఇండియన్స్ అంటారు. నాకు మటుకు మీరు ఎంఆర్ఐస్, మోస్ట్ రిలయబుల్ ఇండియన్స్. ముఖ్యమంత్రి గారు రాజకీయాల్లోకి రాకుండా ఉంటే ఆయన ఈలాన్ మస్క్ ఆఫ్ ఇండియా అయ్యేవారు అని అన్నారు. ఐ వుడ్ హావ్ బీన్ వెరీ లక్కీ ఆర్ అన్లక్కీ, ఐ డోంట్ నో. ప్రతి జనరేషన్ లోనూ ఆ కొత్త థాట్ ని ముందుకు తీసుకెళ్లేవాడు మాత్రం ఒక్కడే వస్తాడు. వాడిని టార్చ్ బేరర్ అంటారు. సూర్యుడి దగ్గర నుంచి ఆప్టిమల్ డిస్టెన్స్ లో ఉండాలి. సూర్యుడి దగ్గరికి వెళ్తే మాడి మస్ అయిపోతాం. సూర్యుడి దగ్గర దూరంగా ఉంటే చల్లగా ఉంటుంది. అంత ఎనర్జీ ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అంటే అహర్నిశలు పనిచేయాలి. త్యాగం కదా. వడ్డీ కట్టలేకపోతున్నాం, జీతాలు సకాలంగా చెల్లించలేకపోతున్నాం, అనేక ఇబ్బందులు. బట్ బాబు గారు పదే ఒక మాట అంటారు, ఆపర్చునిటీస్ ఆర్ వేర్ క్రైసిస్ ఆర్. ఇప్పుడు ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి ఒక ఆలోచన మాత్రం.
మొత్తం 2 జిల్లాల్లో ఉండే రోడ్లన్నీ నేను అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ ఎవరైతే బాగా చేయగలుగుతారో ఒక టెండర్ పిలిచి నేషనల్ హైవేస్ వారిగా మొత్తం ఇస్తాం. విలేజ్ నుంచి మండలానికి ఎక్కడ టోల్ ఇవ్వం, మిగిలిన టోల్ ఇస్తాం. అది కూడా కార్లు, లారీలు, బస్సులు వాళ్ళే ఇస్తారు. ట్రాక్టర్లు, స్కూటర్లు, ఆటోలు ఏమి ఛార్జెస్ ఉండవు. దీనివల్ల కొంత డబ్బులు పే చేయాల్సి వస్తుంది. ఆ డబ్బులు పే చేసే బాధ్యత, వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఇచ్చే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటాం. ఇది బాగుందంటే మీరు ప్రజలందరినీ కన్విన్స్ చేయగలిగితే నేను ఇమ్మీడియట్గా పని ప్రారంభిస్తా. బాగలేదు అనుకుంటే మన గుంతల రోడ్లోనే తిరుగుదామంటే నాకేం అబ్జెక్షన్ లేదు, తెలివితేటలు తప్ప ఇంకొకటి ఉండదు. ఇది కానీ బాగుందనుకుంటే పైలట్గా 2 జిల్లాలు చేసి